ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి. వీరు కంట ఫోన్ చేయి. అన్న కోపంగా ఉన్నాడు. అట్లనా అన్న ఫోన్ వదిలేయ్, నా మనిషితో ఆటలొద్దు. సరే కనుక్కుంటా, ఇప్పుడే ఫోన్ చేస్తాను. వాడు పట్నాయక్ మనిషా? అవును, ఎస్, వాడు పట్నాయక్ మనిషి. ఎన్నోసార్లు చెప్పాను డీల్ చేసే ముందు డీటెయిల్స్ కనుక్కోమని. తెలిసి చెయ్యొద్దు, తప్పు. కాలి కింద నేల ఉండదు. వదిలేయ్. నా పని అయ్యే వరకు వదలను, ఏమీ చేయను. సేఫ్. 2 రోజులు టైం కావాలి. అన్నా, నీ మనిషిని తెలియదనా? పతిని మాట్లాడుతున్నా. అమౌంట్ వచ్చేది ఉంది. ఏం కాదనా, ఏం కాదు, నేను ఉన్నాను కదా అన్నా. అవుతుంది. నాకే టైం పెడతాడా బచ్చాగాడు? తప్పు. ఏయ్, పతి 1 గంటలో ఇక్కడ ఉండాలి. రమేష్, హలో. వాట్? ఏంట్రా మధు, వంశీ, మన ప్లాన్ సక్సెస్ రైట్. పతిని కిడ్నాప్ చేశారు. ఇంపాసిబుల్. మనం ఇక్కడే ఉన్నాగా. అబ్బా మధు, నువ్వు ఆగరా. ఈ పతేవాడరా? వాడేరా, వీరుగడ్ రైట్ హ్యాండ్. అందరు రైట్ హ్యాండ్లు కలెక్ట్ చేయడం మన పని. నో జోక్స్. హలో, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఒక్క నిమిషం. గంధం గారు పట్నాయక్ మనిషిని ఇద్దరు నమ్మేశారు. అంటే మన ప్లాన్ సక్సెస్ రా. నేను వాడో తేలిపోవాలి. కొంచెం కూడా భయం లేదు. మీ గురించి వాళ్ళకి తెలిస్తే నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ మాలతి, కంట్రోల్. ఇలా అవుతుందని మేము మాత్రం అనుకున్నామా? మీ కళ్ళల్లో నవ్వుండేది, అది ఇప్పుడు లేదు. షణ్ముఖం గారికి మొత్తం చెప్పేద్దాం. నాకు నమ్మకం ఉంది. అవునరా, మాలతి మాట విందాం. నువ్వేమంటారా? విన్సెంట్ కూడా చెప్తే షణ్ముఖం గారు కన్విన్స్ అవ్వచ్చు. సరే చూద్దాం. చూడు వీరహన్మ, పతి లేడు, మన వాళ్ళందరూ లోపల ఉన్నారు. నన్ను ఎలా ఆర్గ్యూ చేయమంటావు? నువ్వే చెప్పు. పోలీసులు ఈ గొడవల్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఆ ముక్క నాకు కాదు, ఆ పట్నాయక్ గారికి చెప్పు. అది నా పని కాదు, కోపం కాదు, టాక్టిక్స్ అవసరం. కాంప్రమైజ్ అవ్వడం మనకు మంచిది. అన్నా వీరునే. వీరు ఆపేద్దాం, మనలో మనకి గొడవలు మంచిది కాదు. రేపు 4 గంటలకి రైల్వే క్రాసింగ్ పక్కన వెస్ట్ క్యాబిన్ నా మనిషిని తీసుకురా, పతి వస్తాడు. అలాగే పట్నాయక్. నీళ్లు పెట్టరా, స్నానం చేయాలి. రమేష్ చెప్పరా. కిట్టు, వీరు పట్నాయకులు కాంప్రమైజ్ అయ్యారు. రేపు రైల్వే క్రాసింగ్ దగ్గర 4 గంటలకు గంధం పత్తిలను ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ఓకేరా.
బాయ్. గంధం గారు పట్నం మనిషి కాదని తెలిసిపోయిందా? భయపడుకో, మనం అనుకున్నట్టే జరిగింది. పతిని గంధం గారిని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. మరి వాళ్ళిద్దరి మధ్య నుంచి గంధం గారిని ఎలా బయటికి తీసుకురావాలరా? అందుకే పట్నాయక్ మనిషికి ఫోన్ చేయదు. ప్లాన్ చేంజ్ అయిందంట. డైరెక్ట్గా నన్ను మన బంగ్లా దగ్గరకే తెస్తున్నారు. ఎక్కడున్నావురా? ఈను 4 గంటలకు కాదు 3 గంటలకే తెస్తున్నారు. సరే ఇగో అన్న. రేయ్, ఆ పట్నాయక్ మనిషిని ఎవరు తీసుకెళ్తున్నారు? అన్న అది ఏమైందిరా? తప్పించుకున్నాడన్నా. వీళ్ళ పని ఇప్పుడు కాదు. రేయ్, వాడు అక్కడికి వెళ్ళి ఉంటాడు. వాడు పట్నాయక్ దగ్గరికి చేరుకునే ముందే మనం అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ లేకపోతే పతిగాడు మిగడు.